అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమీనే మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు ఆ పాలన పగ్గాలను ఖమీనే కుమారుడు ముజ్తబా ఖమీనీకి అప్పగించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించని అనుభవమే లేని ముజ్తబా త్వరలోనే సుప్రీం లీడర్గా బాధ్యతలను చేపట్టినట్లుగా సమాచారం. అయాతుల్లా అలీ ఖమీనే రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్లోని మాషాద్లో జన్మించారు. ముజ్తబా 10 ఏళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రిజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం టెహ్రాన్లో స్థిరపడింది. రోమ్లోని సెమినార్స్ మత విద్యను అభ్యసించిన ముజ్తబా క్లెరికల్ ర్యాంక్కు చేరుకున్నారు. కానీ అత్యున్నత ర్యాంకు అయిన అయతుల్లాను అందుకోలేకపోయారు. ఆయన సుప్రీం లీడర్ కార్యక్రమంలో అత్యంత ప్రభావమైన వ్యక్తిగా మారారు. 1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తబా పాల్గొన్నారు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తో ఆయనకున్న బలమైన సంబంధాలు ఉన్నాయని కూడా అంటారు. ముజ్తబాకు సుప్రీం పదవి దక్కడానికి ఇదో కారణమని ఉండవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సాధారణంగా సుప్రీం లీడర్ నియామకానికి చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ ఉంటుంది. ఇందులో సభ్యులను ప్రతిపక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముజ్తబా నియామకానికి ఈ కమిటీలోని కొందరు సుముఖంగా లేరు అని, కానీ ఐఆర్జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ముజ్తబా ఇప్పటి వరకు ఇరాన్లోని అధికారిక పదవులేవీ చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాలలో అరుదుగా కనిపించేవారు. అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాలలో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లుగా సమాచారం. ముజ్తబా ఖమీనీపై 2019లో అమెరికా ఆంక్షలను విధించింది. అయినా ఆయన ప్రపంచ వ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పరచడమే కాక పశ్చిమ మార్కెట్లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లుగా గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ముజ్తబా నికర సంపద ఎంత అనే దానిపైన స్పష్టత లేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయట. స్విస్ బ్యాంక్ ఖాతాలో పెద్ద ఎత్తున డిపాజిట్లతో పాటు బ్రిటన్లో $138 మిలియన్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీ ఆయన పేరు మీద ఉన్నట్లుగా సమాచారం. ఇరాన్ సాంప్రదాయవాద రాజకీయ నాయకుడు గెలాం అలీ కుమార్తె జహ్రాను ముజ్తబా 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. వీరి కుటుంబం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ముజ్తబా భార్య మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ దాడుల్లో అయతుల్లా అలీ ఖమీనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లుగా సమాచారం.